వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 5 దశాబ్దాలుగా ఎంఎన్ఆర్ విద్యా సంస్థలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ రవివర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ఎంఎన్ఆర్ విద్యా సంస్థల ప్రస్థానం గురించి ఇవాళ అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రేక్షకులందరికీ నమస్తే. నమస్తే అండి. ఎంఎన్ఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు నాన్నగారిది ఒక స్ఫూర్తివంతమైన ప్రయాణం. ఆయన గురించి ఈరోజు ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ఎంఎన్ రాజు గారు చాలా పూర్ ఫ్యామిలీలో ఆంధ్రప్రదేశ్ భీమవరం దగ్గర ఒక చిన్న మారుమూల విలేజ్లో పుట్టారు. ఆయన మా గ్రాండ్ పేరెంట్స్ అగ్రికల్చర్ లేబరర్స్, వాళ్ళకి అసలు చదువు కానీ ఏం లేదు. అట్లాంటిది ఈయన భీమవరం వచ్చి భీమవరంలో ఒక డిగ్రీ కాలేజ్లో ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యారు. ఆ పని చేస్తూ చేస్తూ ఆయనకి విద్య పట్ల ఆసక్తి కలిగింది. అక్కడ ఉండే ప్రిన్సిపల్ గారు ఈయనలో ఉండే ఒక స్పార్క్ చూసి ఆయన బాగా మెంటర్ చేసి నువ్వు అట్లీస్ట్ 10th క్లాస్ అయినా పాస్ అవ్వాలని చెప్పి ఆయన్ని మోటివేట్ చేయడం జరిగింది. అట్లాగా ఆయన 10th క్లాసు ప్రైవేట్గా చదువుకొని, వీధి దీపాల కింద ప్రైవేట్గా చదువుకొని 10th క్లాస్ పాస్ అయ్యి అక్కడే అదే కాలేజ్లో ఒక క్లర్క్గా ప్రమోషన్ సాధించారు. ఆ క్రమంలో అక్కడ చేసే టైంలో ఆ ప్రిన్సిపల్గా రిటైర్ అవ్వడం జరిగింది. దాంతో ఈయనకి అక్కడ పనిచేయటం మనస్కరించక హైదరాబాద్లో ఏదైనా ఉద్యోగం చూసుకుందామని వచ్చారు ఇక్కడికి. ఆ క్రమంలో ఆయనకి 2 ఉద్యోగాలు వచ్చినాయి. ఒకటేమో గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్గా, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా. అప్పుడు ఈయన ఆ 2 ఏది టేకప్ చేయాలనే దీంట్లో బాగా ఆలోచించి టీచింగ్ ప్రొఫెషన్ అయితేనే నాకు ఇంట్రెస్ట్, నా ప్యాషను అని చెప్పి గవర్నమెంట్ జాబ్ వదులుకొని, శాలరీ ఎక్కువైనా సరే గవర్నమెంట్ జాబ్ వదులుకొని ఆయన ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో టీచర్గా తెలుగు ప్రైమరీ స్కూల్ తెలుగు టీచర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయింది ఆయన ఎడ్యుకేషన్ కెరియర్. అట్లాగా అక్కడ 17 years పనిచేశారు. వివేకవర్ధని హై స్కూల్ జాంబాగ్ అని, మన కోటి దగ్గర జాంబాగ్ అని ఉంది, అక్కడ 17 years పనిచేశారు. ఆ 17 yearsలో ఆయన BA, MA, B.Ed, M.Ed క్వాలిఫికేషన్స్ ప్రైవేట్గా చదువుకుని సంపాదించుకుని ఇంగ్లీష్లో మంచి పట్టు సాధించి ఒక ఇంగ్లీష్ లెక్చరర్గా ఎదిగారు అక్కడ. ఆ క్రమంలో 1974లో ఆ స్కూల్ ప్రిన్సిపల్ రిటైర్ అయిన తర్వాత అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయి. ఈ మేనేజ్మెంట్కి టీచర్స్కి మధ్యలో క్లాషు, స్ట్రైక్లు ఇట్లాంటివి జరిగి ఆయనకి నచ్చక, ఎన్వైర్న్మెంట్ నచ్చక బయటకు వచ్చి ఆయన ఓన్ స్కూల్ స్టార్ట్ చేశారు. 1974 August 15th మన ఇండియన్ ఇండిపెండెన్స్ డే నాడు ఒక ప్రైవేట్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. దట్ వాజ్ ది స్టార్టింగ్ ఆఫ్ ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. అక్కడి నుంచి ఇప్పుడు దాకా వెనక్కి చూడకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అభివృద్ధి చేసుకుంటూ, నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యాడ్ చేసుకుంటూ, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు మొత్తంగా 39 విద్యా సంస్థలు, 42,000 మంది విద్యార్థులు, ఒక 1,800 బోధనా సిబ్బందితోటి మా ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయి. ఇది ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి పీజీ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం మా ఇన్స్టిట్యూషన్స్లో. సంగారెడ్డిలో మాకు మేజర్ క్యాంపస్ ఉంది. ఆ క్యాంపస్లో మెడికల్, డెంటల్, ఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇంజనీరింగ్, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హోమియోపతి మెడికల్ కాలేజ్ ఇట్లాగా రన్ చేస్తున్నాం. అవి కాకుండా హైదరాబాద్లో ప్రీ ప్రైమరీ స్కూల్స్ దగ్గర నుంచి 12th క్లాస్ వరకు స్కూల్స్ ఉన్నాయి. అండ్ ముంబైలో కూడా ఒక 3 స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 40 ప్లే స్కూల్స్ రన్ చేస్తున్నాం ముంబైలో. ప్లస్ ఇదే కాకుండా అబ్రాడ్లో మనకి దుబాయ్లో ఒక టాలెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, షార్జాలో ఒక అమెరికన్ కరికులం స్కూల్ స్టార్ట్ చేసాం. దిస్ ద ప్రస్థానం ఆఫ్ ఎంఎన్ఆర్ ఇన్స్టిట్యూషన్స్. మొన్న లాస్ట్ ఇయరే వీ హ్యావ్ సెలబ్రేటెడ్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఎంఎన్ఆర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు వాజ్ ద చీఫ్ గెస్ట్. దాంట్లో నియర్లీ అబౌట్ 30,000 స్టూడెంట్స్, పేరెంట్స్, మా వెల్ విషర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇట్ వాజ్ అ వెరీ వెరీ గ్రాండ్ ఈవెంట్ టు మార్క్ ది 50 years లెగసీ ఆఫ్ ఎంఎన్ఆర్. సార్, ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఒక విద్యా సంస్థల అధినేతగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు సార్. పైగా అసలు ఇన్ని విద్యా సంస్థలని రన్ చేయడం ఒక వ్యక్తి కింద చాలా పెద్ద విషయం అసలు.
అయితే ఈ ఒడిదుడుకులు కూడా ఎన్నో వచ్చుంటాయి కదండి సార్, వాటిని అధిగమించడానికి ఆయన ఏం చేస్తూ ఉండేవారు? చాలా వచ్చాయండి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫస్ట్ స్కూల్ పెట్టినప్పుడే దేర్ వాజ్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఆ లోకల్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఆయన మీద పెద్ద దండయాత్ర చేయటం, బయటోడొచ్చి ఇక్కడ స్కూల్ పెట్టడం ఏంటి అంటాం. అట్లాగే మేము మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేము, లోకల్ పాలిటిక్స్ తోటి దాంతోటి. బట్ స్టిల్ ఆయన ఎప్పుడూ ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి దెర్ ఇస్ అ సొల్యూషన్. సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. బాగా నమ్ముతారు ఆ ప్రిన్సిపల్ని. సో అదేవిధంగా ప్రతి ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఆ సొల్యూషన్ తీసుకుని మేము ముందుకెళ్ళటమే జరిగింది, కానీ ఎప్పుడూ మేము వెనక్కి తగ్గలేదు. దట్ వాజ్ ది సక్సెస్ స్టోరీ. అందుకని మేము సక్సెస్ అయ్యాం. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ గివెన్ బై మై ఫాదర్, అండ్ అదే ప్రిన్సిపల్స్ మీద మేము వీఆర్ ట్రైంగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సహజంగా ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఇక చాలు అని ఆపేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. అలాంటిది మీరు వేర్వేరు స్టేట్స్ లో అలాగే విదేశాల్లో కూడా విద్యా సంస్థలను నెలకొల్పారు. ఇది రిస్క్ అనిపించలేదా, ఛాలెంజింగ్ అనిపించలేదా? ఒకటండి, గ్రోత్ ఆగిపోతే ఇంకా మనం హాఫ్ డెడ్ అనే. సో గ్రోత్ ఎప్పుడు ఆగకూడదు, గ్రోత్ వీ షుడ్ బి గోయింగ్ ఆన్. ఇంకోటి ఏంటంటే సొసైటీ కూడా మనని ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ముందుకు తీసుకెళ్తుంది కానీ వెనక్కి తీసుకెళ్ళదు. ఎందుకంటే ఆటోమేటిక్గా మిగతా ఇన్స్టిట్యూషన్స్ గ్రోత్ అది కూడా చూసుకుంటుంటాం. మనం కూడా బెటర్గా పెర్ఫామ్ చేయాలి, మనం కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా గ్రోత్ పట్ల ఆలోచిస్తాం కానీ ఎప్పుడు వెనక్కి తగ్గం. సో ఆ విధంగా వీ హ్యావ్ బీన్ ఆల్వేస్ గ్రోయింగ్, అండ్ ఇట్ వాజ్ ఏ ఆర్గానిక్ గ్రోత్. సస్టైనబుల్గా స్టెప్ బై స్టెప్ గ్రో చేసుకుంటూ వచ్చాం కాబట్టి మాకు ఎప్పుడు ఆ పెయిన్ అనిపించలేదు. మా దగ్గర ఉండే ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి దాన్ని స్టెబిలైజ్ చేసిన తర్వాత ఇంకో ఇన్స్టిట్యూషన్ పెట్టడం, దాన్ని స్టెబిలైజ్ చేసిన ఇంకోటి పెట్టడం, అట్లా వెళ్ళాం కాబట్టి మాకు ఎప్పుడు ఏమి ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు దాకా వెరీ స్మూత్గా గాడ్స్ గ్రేస్ అన్ని బాగా జరుగుతున్నాయి. ఎంఎన్ఆర్ అనే పేరు వినగానే ఎవరికైనా ముందుగా మెడికల్ కాలేజెస్ గుర్తుకొస్తాయి. అవును. ఎలా బ్రాండ్ క్రియేట్ చేశారు సార్ ఈ మెడికల్ కాలేజెస్ రంగంలో? అంటే మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి అప్పుడే 23 years అవుతుందండి. అండ్ ఒక 100 స్టూడెంట్స్ ఎంబీబీఎస్ తోటి స్టార్ట్ చేసి ఇప్పుడు నౌ వీ హ్యావ్ అబౌట్ 700 ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అండ్ అబౌట్ 800 ఎంబీబీఎస్ స్టూడెంట్స్. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మా దగ్గర. నియర్లీ 130 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ జాయిన్ ఎవ్రీ ఇయర్ ఇన్ అవర్ కాలేజ్. నాట్ ఓన్లీ దట్ వన్, క్వాలిటీ ఎడ్యుకేషన్కి మేము చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం. అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషను, మెడికల్ రీసెర్చ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం. అండ్ రిజల్ట్స్ వైజ్ కూడా మాకు యూనివర్సిటీ లెవెల్లో ఆల్వేస్ 95% పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు, యూజీ పీజీలో కూడా. ఆ విధంగా ఏంటంటే ప్రతి స్టెప్లో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ ఓన్లీ ఏదో మెడికల్ సైన్స్ క్లాస్ రూమ్లో చదువుకొని వెళ్ళి ప్రాక్టీస్ చేయడం కాకుండా వాళ్ళకి అక్కడ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో దే హ్యావ్ their practical learning with the patients. And at the same time మేము కమ్యూనిటీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే అట్లీస్ట్ 2-3 క్యాంప్స్ జరుగుతుంటాయి. ఒక 10-15 గ్రామాలు మేము అడాప్ట్ చేసుకున్నాం, లోకల్ విలేజెస్ అడాప్ట్ చేసుకుని మా స్టూడెంట్స్ ప్రతి స్టూడెంట్కి ఒక ఫ్యామిలీని అటాచ్ చేస్తాం అక్కడ. సో దట్ ఏంటంటే ఆ 5 years కెరియర్లో ఆ స్టూడెంట్ ఆ ఫ్యామిలీతో అసోసియేట్ అయ్యి ఆ ఫ్యామిలీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, వీటి మీద కూడా కొద్దిగా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఆ స్టూడెంట్స్ చేస్తారు. కాబట్టి ఆ లోకల్ కమ్యూనిటీలో కూడా మాకు మంచి పేరు ఉంది. అండ్ రిజల్ట్స్ వైజ్ ఇదంతా బాగుంది కాబట్టి మాకు వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ బ్రాండ్ ఇమేజ్ ఇన్ యాజ్ ఎ మెడికల్ కాలేజ్. ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పుడు యూనివర్సిటీని కూడా తీసుకొచ్చారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మారుతుందండి. ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకా ఫ్యూచర్లో ఉండదు మన ఇండియాలో. ఇప్పుడు ఎట్లా అయితే అడ్వాన్స్డ్ కంట్రీస్ అమెరికా లేకపోతే యూరోపియన్ యూనివర్సిటీస్ ఎట్లా అయితే ముందుకెళ్తున్నాయో మన స్టూడెంట్స్ చాలామంది అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ వెళ్ళి చదువుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ యూనివర్సిటీస్కి ఫ్లెక్సిబిలిటీ ఉంది. అక్కడ యూనివర్సిటీస్ లేటెస్ట్ కోర్సెస్, ఇప్పుడు మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్, అంటే మార్కెట్లో ఇప్పుడు ఏఐ అనేది కొత్త బజ్ వర్డ్. ఇప్పుడు ఏఐ రిలేటెడ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలంటే అక్కడ యూనివర్సిటీస్ మనకంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముందే ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి, మనం వెనకబడుతున్నాం. అది ఎందుకు అవుతుందంటే మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ మీద డిపెండ్ అవుతున్నాం మనం. మన కాలేజెస్, ఇప్పుడు మా కాలేజెస్ అన్నీ ఎఫిలియేటెడ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఆ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఒక కరికులం మారాలి, ఒక కొత్త కోర్స్ ఇంట్రడ్యూస్ చేయాలంటే దానికి ఏళ్ళు పట్టేస్తుంది. ఆ టైం కల్లా ఆ కోర్స్ అలా
యూఎస్లో అప్పుడే 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి అది నడుస్తుంది, మనం తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు అట్లా కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీ అని మనది ఉంటే మన ఓన్ కరికులం మనం ప్లాన్ చేసుకోవచ్చు, మనమే దాన్ని డిజైన్ చేసుకుని మనమే దాన్ని కండక్ట్ చేసి మనమే ఎగ్జామ్ కండక్ట్ చేసి స్టూడెంట్స్కి డిగ్రీలు ఇవ్వచ్చు. సో అట్లా లేటెస్ట్ కోర్సెస్ తీసుకురావడానికి మనకు అవకాశం ఉంది. అదేవిధంగా యూనివర్సిటీ ఉంటే మనం వేరే యూనివర్సిటీస్ టైఅప్ అయ్యి, సపోజింగ్ ఫారెన్ యూనివర్సిటీస్, ఏఐలో ఒక అమెరికన్ యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీ మంచి ఏఐ కోర్స్ రన్ చేస్తుంది, వాళ్ళు చాలా ఏళ్ళ బట్టి రన్ చేస్తున్నారు, దానికి మంచి నేమ్ ఉంది. ఆ కోర్స్ మనం ఇక్కడ వాళ్ళతో టైఅప్ అయ్యి మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇట్స్ పాసిబుల్. సో సంగారెడ్డిలో ఒక అమెరికన్ కరికులం తీసుకొచ్చి సంగారెడ్డిలో ఇంట్రడ్యూస్ చేసి దాన్ని పిల్లలకి ఆఫర్ చేసి, రూరల్ విలేజ్ స్టూడెంట్స్కి ఆఫర్ చేసి వాళ్ళని గ్లోబల్ ప్రొఫెషనల్స్గా తయారు చేయడానికి ఇట్ హార్డ్లీ టేక్స్ 1 year టైం ఫర్ అస్ యాజ్ అ ప్రైవేట్ యూనివర్సిటీ. అదే గవర్నమెంట్ యూనివర్సిటీ మీద డిపెండ్ అవుతుంది, ఇట్ టేక్స్ ఇయర్స్. సో దట్స్ వై వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ అవర్ ఓన్ యూనివర్సిటీ, సో దట్ ఏంటంటే అవర్ స్టూడెంట్స్కి మంచి కటింగ్ ఎడ్జ్ కోర్సెస్, లేటెస్ట్ కోర్సెస్ వీ షుడ్ బి ఏబుల్ టు ఆఫర్, క్వాలిటీ ప్రోగ్రామ్స్ వీ షుడ్ బి ఏబుల్ టు ఆఫర్. ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫీజ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. లిమిటేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ లిమిటేషన్స్ ఉన్నాయి ఫీజు గురించి. సో దానివల్ల ఈవెన్ ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ రిక్రూట్ చేయాలి, ఏదో ఫారెన్ ఫ్యాకల్టీ తీసుకొచ్చి మా ఇన్స్టిట్యూషన్లో పెట్టాలి అంటే మేము దాని గురించి 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఫీజ్ విల్ బి ఫిక్స్డ్ బై అస్, సో వీ కెన్ ఫిక్స్ a bit higher fees depending on the requirement of the university, depending on the university particular school, and we can engage best of the faculty, ఈవెన్ ఫారెన్ ఫ్యాకల్టీని కూడా ఇక్కడ తీసుకొచ్చి మేము పాఠాలు చెప్పించవచ్చు క్లాస్లో. సో ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే మన స్టూడెంట్స్కి లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ కోర్సెస్ మనం మన క్లాస్ రూమ్స్లో అందజేయగలుగుతాం. అట్ ది సేమ్ టైం ఇది ఓన్లీ థియరిటికల్ కాకుండా వీ విల్ బి సెండింగ్ అవర్ స్టూడెంట్స్ టు ఇంటర్న్షిప్స్ టు కంపెనీస్. ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అయితేనే, ఫార్మా అయితేనే, ఇట్లాంటి రంగాలు బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఇక్కడ. సో వీ కెన్ సెండ్ అవర్ స్టూడెంట్స్ టు దోస్ ఇండస్ట్రీస్ ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అట్లాగే ఇండస్ట్రీ పీపుల్ని మా కాలేజ్ తీసుకొచ్చి పాఠాలు చెప్పించవచ్చు, ఎందుకంటే వాళ్ళకి లేటెస్ట్ ట్రెండ్స్, లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళకి అవగాహన ఉంది. వాళ్ళని తీసుకొచ్చి మా పిల్లలకి క్లాసెస్ చెప్పించవచ్చు, థియరీ ప్రాక్టికల్స్ చేయించవచ్చు. సో ఈ విధంగా చేయించడానికి యూనివర్సిటీ ఉంటే మాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం వీ కెన్ ఆఫర్ 2 degrees ఎట్ ది సేమ్ టైమ్ టు ది స్టూడెంట్. ఒక స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్ బీబీఏ కూడా చేయొచ్చు, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అట్లాగే లేకపోతే ఒక లా స్టూడెంట్ ఈ కెన్ డూ బీటెక్ కోర్స్ ఆల్సో. అట్లాగే ట్విన్నింగ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ లైక్ బీటెక్ విత్ ఎంబీఏ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏదైనా ఉందా సార్? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంకా స్టార్ట్ లేదు. చేయలేదండి మేము. ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, బట్ నౌ వీ వాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది రెగ్యులర్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ ఓన్లీ. ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కొత్తగా రాబోయే కోర్సెస్ ఏంటి, స్కూల్స్ ఏంటి సార్? ఇప్పుడు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ స్టార్ట్ చేసామండి, అట్లాగే అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ స్టార్ట్ చేసాం, ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ కోర్సెస్ స్టార్ట్ చేసాం. రీహాబిలిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఇవాళ రేపు రీహాబిలిటేషన్కి రిక్వైర్డ్ స్టాఫ్ అవైలబుల్గా లేరు అవుట్ సైడ్. పిల్లలకి మానసిక ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే స్పీచ్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి రీహాబిలిటేషన్ కానీ, ఇట్లాంటివి కోర్సెస్ వీ వాంట్ రన్ దేర్ విత్ బెస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ, బెస్ట్ ఆఫ్ ది ల్యాబొరేటరీస్ అండ్ అదర్ థింగ్స్. సో దట్ ఏంటంటే వీ కెన్ క్రియేట్ సమ్ ప్రొఫెషనల్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ టు అడ్రస్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. అండ్ అట్ ది సేమ్ టైమ్ బిజినెస్ మేనేజ్మెంట్, లా అండ్ లైఫ్ సైన్సెస్, రీసెర్చ్ ఓరియంటెడ్ లైఫ్ సైన్సెస్ సెంటర్ వీ వాంట్ ఎస్టాబ్లిష్. సో దట్ ఏంటంటే లైఫ్ సైన్సెస్ మీద రీసెర్చ్ అది బాగా వీ వాంట్ ప్రమోట్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎన్వైర్మెంటల్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, అంటే ఎన్వైర్మెంట్ మేనేజ్ చేయటం, తర్వాత ఏమో ఎనర్జీ, ఎఫిషియెంట్ ఎనర్జీ, సస్టైనబుల్ ఎనర్జీ ఎట్లా డెవలప్ చేయాలి అనే దాని మీద వీ వాంట్ హ్యావ్ ఏ అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. సో ప్రస్తుతం ఉన్న ప్లాన్స్ ఇవి అండర్ ది యూనివర్సిటీ. ఇప్పటికే చాలా కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి, ఇప్పటికే ఉన్నాయి కూడా సార్. రైట్. అయితే ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే right. విద్య కూడా ఇది ఒక బిజినెసే. రైట్ రైట్ ఈ కాంపిటీషన్ ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనగానే గుర్తొచ్చేదేంటి? మీ స్పెషాలిటీస్ ఏంటి సార్? కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ అండి. కాంపిటీషన్ ఉంటేనే మనం
దాన్ని ఇంకా మనం విగరస్గా పనిచేయడానికి ఇంకా ముందుకెళ్ళటానికి పనికొస్తుంది. హెల్దీ హెల్దీ కాంపిటీషన్. కాంపిటీషన్ ఉండాలి ఆల్వేస్. సో వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ ది అదర్స్ ఆర్ డూయింగ్. వీ వాంట్ క్రియేట్ అవర్ ఓన్ ట్రెండ్. అండ్ ప్రతి స్టూడెంట్ అల్టిమేట్గా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుందండి, దట్ నేను డిగ్రీ కాగానే నాకు జాబ్ కావాలి, లేకపోతే నేను హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, లేకపోతే నేను రీసెర్చ్ చేయాలి, ఇట్లాగా వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసుకుని ఉంటారు. సో దానికి అనుగుణంగా మనం కోర్సెస్ రన్ చేయాలి. రన్ చేసి వాళ్ళ అంబిషన్స్ని మనం వాళ్ళ అంబిషన్స్ రీచ్ అయ్యేలాగా మనం హెల్ప్ చేయాలి. దట్ ఈస్ ద ట్రెండ్ వీ హ్యావ్ టు క్రియేట్. అంతేగాని మన ఓన్ కోర్స్ రన్ చేస్తాం, ఎవరు వస్తే రండి లేకపోతే ఇలా లేదు అనే టైప్లో చేస్తే యూనివర్సిటీ రన్ కావండి. సో వీ వాంట్ టు క్రియేట్ దట్ ట్రెండ్. సో వీ వాంట్ ఫస్ట్ అసెస్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ బట్టి వీ వాంట్ టు educate the student, we want to channelize the students career in that direction. ఒట్టి క్లాస్ రూమ్ టీచింగ్ కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. వాళ్ళు రేపొద్దున బయటికి వెళ్తే దే షుడ్ బీ ఏబుల్ టు లీవ్ ఆన్ దెమ్సెల్స్. అండ్ రీసెర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇండియా ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ రీసెర్చ్, స్టార్టప్స్. సో వీటి మీద కూడా మేము వీ వాంట్ ఫోకస్. సో దట్స్ హౌ వీ వాంట్ టు క్రియేట్ ఏ బెటర్ ట్రెండ్ ఇన్ ది యూనివర్సిటీ, వేర్ ఇన్ స్టూడెంట్స్ పాస్ అయిన వెంటనే వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు get jobs, or they'll be able to get into higher education or get into research or start their own company as per their talent. It's not, we are not forcing anything on any student. వాళ్ళ టాలెంట్ ప్రకారం వాళ్ళు ఏది వాళ్ళు చేద్దాం అనుకుంటే దానికి మేము ప్రోత్సాహం ఇవ్వాలి, దానికి మేము సపోర్ట్ చేయాలి. దట్స్ హౌ వీ వాంట్ రన్ ది యూనివర్సిటీ. చాలా మంచి పని చేస్తున్నారు సార్. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ కూడా సర్టిఫికేట్ ఇచ్చాము అక్కడతో మా బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారు. కానీ మీరు మీ విద్యార్థులకు సర్టిఫికేట్ తో పాటు కెరీర్ గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ కి కూడా హెల్ప్ చేస్తున్నారు. అయితే ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే స్టూడెంట్స్ కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు సార్? వాళ్ళకి సెంటర్స్ ఉంటాయండి మా దగ్గర, ఇంక్యుబేషన్ సెంటర్స్, అట్లాగే బిజినెస్ మేనేజ్మెంట్ కావాల్సిన ఇప్పుడు మా క్యాంపస్ ఫార్చునేట్గా తెలంగాణలో మా ఒక్క క్యాంపసే ఇన్ని రకాల కోర్సెస్ ఒక క్యాంపస్లో రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ మాది ఒకటేనండి తెలంగాణ మొత్తంలో. మెడికల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంజనీరింగు, ఫార్మసీ, నర్సింగు, ఫిజియోథెరపీ, ఇప్పుడు కొత్తగా మేనేజ్మెంట్ స్కూల్, లా స్కూల్ ఇవి కూడా పెడుతున్నాం. సో ఇవన్నీ ఏంటంటే ఇంటిగ్రేటెడ్. అంటే ఒక మెడికల్ స్టూడెంట్ సపోజింగ్ బయోటెక్నాలజీలో హీ వాంట్స్ టు బిల్డ్ హిస్ కెరియర్, వీ హ్యావ్ ఎ లైఫ్ సైన్స్ సెంటర్ దేర్. అట్లాగే బయోమెడికల్ ఇంజనీరింగ్లో అతను ఏదో మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, మెడికల్ ఎక్విప్మెంట్ మీద రీసెర్చ్ చేయదలుచుకున్నాడు, వీ హ్యావ్ ఇంజనీరింగ్ కాలేజ్ దేర్. సో ఇట్లాగా ఇంటర్ డిసిప్లినరీలీ దే కెన్ అలైన్ విత్ ఈచ్ అదర్ అండ్ దే కెన్ డూ ది రీసెర్చ్ అండ్ దే కెన్ ఆల్సో హ్యావ్ స్టార్టప్స్. ఇప్పుడు మెడికల్ స్టూడెంట్కి ఇంజనీరింగ్ మీద అవగాహన రావాలంటే వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళి ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, నార్మల్ మెడికల్ కాలేజ్ అయితే. ఇప్పుడు అట్లా కాకుండా మా ఇన్స్టిట్యూట్లోనే దేర్ ఆర్ ప్రొఫెసర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, దేర్ ఆర్ ప్రొఫెసర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దే కెన్ అలైన్ టుగెదర్. ఓ మెడికల్ స్టూడెంట్ వెళ్ళి ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ తోటి కలిసి అతను మైండ్లో ఏముంది, వాట్ ఈస్ దట్ హీ వాంట్స్ టు ప్రమోట్, వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ హీ వాంట్స్ టు బ్రింగ్ అవుట్, ఇఫ్ హీ డిస్కసెస్ దెన్ ఆటోమేటిక్లీ దెల్ బి ఏ ప్రోడక్ట్ కమింగ్ అవుట్. సో ఆ విధంగా వీ వాంట్ ఎంకరేజ్ ది పీపుల్. ఇంటర్ డిసిప్లినరీ academics and research, we want to more concentrate on that one. సో ఆ విధంగా ఏంటంటే ఆ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ మనకి తెలంగాణలో ఇన్ని వేరీడ్ కోర్సెస్ ఒక్క క్యాంపస్ రన్ చేసిన ఇన్స్టిట్యూట్స్ ఏవీ లేవండి ఇప్పుడు దాకా. అంటే అకాడమిక్స్ని ఇండస్ట్రీని ఎలా అనుసంధానం చేస్తారు సార్? అంటే ఇండస్ట్రీ పీపుల్ మన అకాడమిక్స్లో ఇన్వాల్వ్ కావాలండి. వాళ్ళు రెగ్యులర్గా మా క్యాంపస్కి రావాలి, మా స్టూడెంట్స్ ఇండస్ట్రీకి వెళ్ళాలి. అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే మనం మొదలు పెడితే బై ద టైం ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది ప్రాపర్ అవగాహన వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ దాంట్లో ఏం కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా వాళ్ళకి. అదే మనం ఇండస్ట్రీని సపరేట్ చేసి ఓన్లీ అకాడమిక్స్ మనం టీచ్ చేస్తే వాళ్ళకి ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు దే విల్ నాట్ బి ఏబుల్ టు మేకప్ దేర్ మైండ్. సో దట్స్ హౌ వీ వాంట్ ఇంటిగ్రేట్. ఫార్చునేట్లీ అవర్ క్యాంపస్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ హైదరాబాద్, వెరీ క్లోజ్ టు ది మెయిన్ సిటీ. సో దాన్ని బట్టి ఇండస్ట్రీ పీపుల్ కానీ ఎవరన్నా మనం క్యాంపస్ తీసుకురావాలన్నా లేకపోతే స్టూడెంట్స్ని ఇటు ఇండస్ట్రీస్కి తీసుకురావాలని ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్. సో వీ వాంట్ టు హ్యావ్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్స్, స్టూడెంట్స్ని అక్కడ కంపెనీస్కి పంపించడం, ఆ ఫ్యాకల్టీని ఇక్కడ తీసుకురావటం. ఆ విధంగా వీ వాంట్ టు ప్రమోట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ టీచింగ్ ఇన్ అవర్ క్యాంపసెస్.
సార్ ఈ రోజుల్లో చదువుకోవడం అంటే చదువు కొనడంగా మారిపోయింది. చాలా మందికి బాగా చదువుతా ఉంటారు విద్యార్థులు. పేరెంట్స్ కూడా చదివించాలని ఉంటుంది. కానీ ఫినాన్షియల్ గా సపోర్ట్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎలాంటి సాయం అందజేస్తూ ఉంటాయి? మేము ఇయర్ కూడా నెక్స్ట్ ఇయర్కి ఏమైనా స్కాలర్షిప్స్ అండి. సో మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఆల్రెడీ మా వెబ్సైట్లో కూడా పెట్టాం. మెరిటోరియస్ స్టూడెంట్స్కి దేర్ ఆర్ ఆల్మోస్ట్ ఫ్రీ ఇంక్లూడింగ్ హాస్టల్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం మెరిటోరియస్ స్టూడెంట్స్కి. సో అది ఆల్రెడీ అనౌన్స్ చేసాం. ఆ స్కాలర్షిప్స్ విల్ బి అప్లికబుల్ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్. మిగతా స్టూడెంట్స్ ఫీజులు కట్టాలి, తప్పదు. ఎందుకంటే ఫీజు తోటే ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతాయి. వితౌట్ ఫీజ్ వీ కెనాట్ రన్ ది ఇన్స్టిట్యూషన్. ఇది కొద్దిగా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇటు ఫీజు తీసుకోవాలి, ఇటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్, యూరోపియన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అంతంత ఫీజులు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఆ క్వాలిటీ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. వితౌట్ ఫీజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మనం మంచి ఫ్యాకల్టీని హైర్ చేయాలంటే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ 30,000కి దొరకచ్చు, ఒక సేమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 3 లక్షలు కూడా దొరకచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ హిజ్ క్వాలిటీ. He is abroad educated, he has done lot of research and other things, and he may demand more salary. We have to pay him. అట్లాంటి వాళ్ళని తీసుకొస్తేనే మన స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ ఎక్స్పోజరు, రీసెర్చ్ ఎక్స్పోజర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతాం మేము. ఎందుకంటే యాజ్ ఎ మేనేజ్మెంట్ వీ కెనాట్ గో అండ్ టీచ్ ఇన్ ది క్లాస్ రూమ్. వీ నీడ్ గుడ్ ఫ్యాకల్టీ. సో ఆ ఫ్యాకల్టీ ఉన్నప్పుడే మనకి మంచి రిసోర్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం స్టూడెంట్స్కి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. అట్ ది సేమ్ టైం మెరిట్ షుడ్ బి గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఎందుకంటే మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనౌన్స్ చేసాం. అండ్ వీఆర్ హోప్ఫుల్ that we'll be able to provide free education almost to about at least 20% of meritorious students. ఒక్క వ్యక్తి ఆలోచన ఎంఎన్ఆర్ విద్యా సంస్థల అనే ఒక అద్భుతాన్ని సృష్టించింది సార్. అవునండి. అయితే మీ సక్సెస్ మంత్ర ఏంటి? యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి మీది? ట్రాన్స్పరెన్సీ అండి. దట్ ఈస్ స్టూడెంట్ సెంట్రిక్. స్టూడెంట్కి ఏం కావాలి, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, మా ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది, మా రీసెర్చ్ అంతా దాని మీద ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలో అది ప్రొవైడ్ చేస్తాం, అంతే సింపుల్. సో వాళ్ళ ఫ్యూచర్ రేపొద్దున వాళ్ళు సొసైటీలోకి వెళ్తే వాళ్ళు ఎట్లాగా, హౌ కెన్ దే సస్టైన్ దెమ్సెల్స్, వాళ్ళకి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, దానికి కావాల్సిన ఎడ్యుకేషన్, దానికి కావాల్సిన నాలెడ్జ్ అంతా మేము ప్రొవైడ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా ఫోకస్ చేస్తాం. అట్లాగే స్పిరిచువల్ యాంగిల్లో కూడా we keep regularly inviting some spiritual leaders. They will address the students. వాళ్ళ మైండ్ మేనేజ్మెంటు, టైం మేనేజ్మెంటు, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇట్లాంటి వాటి మీద రెగ్యులర్ సెషన్స్ జరుగుతుంటాయండి మా దగ్గర. ఇయర్లీ కనీసం ఒక 15-20 సెషన్స్ జరుగుతాయి వీటి మీద. స్పిరిచువాలిటీ అండ్ మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ అండ్ ఫిజికల్ బ్యాలెన్స్, హెల్త్ బ్యాలెన్స్, వీటి మీద వీ కీప్ ఆన్ టాకింగ్ టు ద స్టూడెంట్స్. అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది మా దగ్గర. మెంటర్షిప్లో ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్కి ఆ ఏజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, మానసిక ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫిజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. హౌ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్స్ అనేది మా దగ్గర ఉండే సీనియర్ ఫ్యాకల్టీ మెంటర్స్, వాళ్ళ మెంటర్స్ వాళ్ళు దే విల్ బి గైడింగ్ దెమ్. 1-to-1 మీటింగ్స్ పెట్టుకొని ఎవరైనా స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుందంటే ఎందుకు తగ్గుతుంది, దాని ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఆ పర్టికులర్ మెంటర్ విల్ బి హ్యాండ్లింగ్ దట్ స్టూడెంట్. And wherever required, the college principal, senior people also will involve, and we'll try to solve that students' problems. ఆ విధంగా ఏంటంటే కొంతమంది స్టూడెంట్ అకాడమిక్గా వీక్గా ఉన్న స్టూడెంట్స్ కూడా మేము విల్ ట్రై టు బ్రింగ్ దెమ్ టు ది నార్మల్ ట్రాక్ అండ్ విల్ సీ దట్ దే ఆల్సో పెర్ఫార్మ్ వెల్ ఇన్ ది ఎగ్జామ్స్. ఎంఎన్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ అయిన మీ నాన్నగారి జర్నీ అద్భుతం సార్, ఎంతో మందికి ఆదర్శప్రాయం. అయితే ఆయన వేసిన బాటలోనే మీరెందుకు నడవాలి అనుకున్నారు? అంటే మీరు ఇంకొక వైపు వెళ్లకుండా మళ్ళీ ఇదే రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నాకు ఎందుకో ఒక సమ్మర్ హాలిడేస్లో ఖాళీగా ఉన్నట్టు అయింది, కానీ ఫాదర్తో పాటు ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. అట్లాగా వెన్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్, స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతుంటే నాకు ఐ బికమ్ ప్యాషనెట్ అబౌట్ ఇట్. అట్లా స్టార్ట్ అయింది. మేబీ 1 or 2 years చూద్దాం, తర్వాత ఇది నచ్చకపోతే అప్పుడు వేరేది ఆలోచిద్దామని అనుకున్నాను. కానీ బట్ ఈ 1 or 2 yearsలో ఐ బికేమ్ మోర్ ప్యాషనెట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. సో దట్స్ హౌ ఐ బీన్ ఇన్వాల్వ్డ్ ఫర్ ద లాస్ట్ 30 years ఇన్స్టిట్యూషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ చూజన్ ఎ రైట్ పాత్.
జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ రెండు ఉండాలి ఏ మనిషికైనా. మీరు సరే నాన్నగారు వేసిన బాటలోకి మీరు ఇటువైపు వచ్చేసారు. కానీ ఎవరినైనా మీ కాలేజెస్ నుంచి, మీ స్కూల్స్ నుంచి చదువుకున్న స్టూడెంట్స్ని ఎక్కడైనా చూసినప్పుడు సక్సెస్ఫుల్గా ఏమనిపిస్తుంది సార్? చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. వాళ్ళు దే కీప్ టెల్లింగ్ అల్యూమిని మీట్స్ అవి అవుతుంటాయి మాకు రెగ్యులర్గా. లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఎవరో ఒకళ్ళు వచ్చి సార్ మీ ఆ కాలేజ్ స్టూడెంట్ లేకపోతే మీ ఈ స్కూల్ స్టూడెంట్ అని చెప్తుంటారు వాళ్ళు. వాళ్ళు సక్సెస్ స్టోరీస్ దే మేక్ అస్ వెరీ హ్యాపీ. చాలామంది అబ్రాడ్లో సెటిల్ అయ్యారు, యూఎస్లో ఇక్కడ అక్కడ సెటిల్ అయ్యారు. చాలామంది డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు మాకు కలవటం జరుగుతుంది. వాళ్ళు వచ్చి మాతోటి షేర్ చేసుకుంటారు. వాళ్ళు నేను ఏదో 10th క్లాస్ వరకు చదివాను సార్ మీ స్కూల్లో, బట్ నౌ ఐఎమ్ సో అండ్ సో ఏదో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కంపెనీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అన్నప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ వీ రెగ్యులర్లీ కండక్ట్ అల్యూమిని మీట్స్. అండ్ ఆ అల్యూమినిని కూడా మా స్టూడెంట్స్, ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ని అడ్రస్ చేయమని చెప్తాం రెగ్యులర్గా. దట్ హ్యాపెన్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో దట్ ఏంటంటే దే మోటివేట్ అవర్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్. అరే మీలాగే నేను ఒకరోజు ఈ క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నాను, బట్ నౌ ఐఎమ్ సో అండ్ సో అనేసరికి దే ఫీల్ మోటివేటెడ్. అవర్ స్టూడెంట్స్ ఆల్సో ఫీల్ మోటివేటెడ్. అండ్ ఈ అల్యూమినిని మా స్టూడెంట్స్ని కలపడంతో ఏంటంటే రేపొద్దున వాళ్ళకి ఏమైనా జాబ్ కావాలి, ఏదన్నా పలానా కంపెనీలో కావాలంటే అట్లీస్ట్ దే విల్ హ్యావ్ సంబడి టు కాంటాక్ట్, సమ్ పర్సన్ టు కాంటాక్ట్ ఎంఎన్ఆర్ అల్యూమిని. సో దట్స్ హౌ వీ ప్రమోట్ అల్యూమిని ఆల్సో. విద్యారంగంలో విధానాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి సార్. అవును. మరి నూతన విద్యా విధానానికి తగినట్టుగా మీ విద్యా సంస్థల్లో ఎలాంటి మార్పులు చేస్తున్నారు మీరు? అదేనండి, ఇందాక చెప్పినట్టు యూనివర్సిటీ అండర్లో ఇప్పుడు నౌ వీ కెన్ బ్రింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు రెగ్యులర్ మెడికల్ స్టూడెంట్స్ మెడిసిన్ చదవటానికి మా దగ్గరకు వస్తాడు. అతనికి ఇంజనీరింగ్ సైడ్ ఏం అవగాహన ఉండదు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అందరికీ తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి దాని గురించి. సో మెడికల్ స్టూడెంట్కి ఆ 5 years MBBS కోర్స్ చేస్తున్న టైంలోనే వీ కెన్ ప్రొవైడ్ ఎ షార్ట్ టర్మ్ కోర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మేబీ 3 months కోర్సు, 6 months కోర్సు. లేకపోతే అతనికి బిజినెస్ మేనేజ్మెంట్ మీద రేపొద్దున హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి నేను అనుకున్నప్పుడు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఒక 6 months కోర్సు, లేకపోతే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, లేకపోతే ఫైనాన్స్ గురించి నేను ఓన్ హాస్పిటల్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఫైనాన్స్ రిలేటెడ్ కూడా హీ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ టుమారో. మెడికల్ డాక్టర్ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ ఫైనాన్స్ ఆల్సో. సో ఫైనాన్స్ రిలేటెడ్లో ఒక షార్ట్ టర్మ్ కోర్సు. అట్లాగే ఎనీథింగ్ క్యాన్ బి డన్. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది కాబట్టి. అండ్ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నియర్లీ 40 ఏళ్ళ తర్వాత రివైజ్ అయింది. అది కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ఆర్ దేర్. అంటే స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేషన్ చేసి డైరెక్ట్గా పిహెచ్డి చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కర్లే మధ్యలో. అట్లాగే 2 degrees ఎట్ ఎ టైం చేయొచ్చు అతను కావాలనుకుంటే. అట్లాగే ఈ డిగ్రీ చేస్తూ షార్ట్ టర్మ్ కోర్సెస్ చేయొచ్చు. లేకపోతే 5 yearsలో ఇంటిగ్రేటెడ్ బీబీఏ, ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయొచ్చు. సో అట్లాగే లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ఆర్ దేర్. లేకపోతే ఫారెన్ యూనివర్సిటీలో సపోజింగ్ రోబోటిక్ సర్జరీ మీద ఒక కోర్స్ వాళ్ళు బాగా కండక్ట్ చేస్తున్నారు. వీ కెన్ బ్రింగ్ దట్ యూనివర్సిటీ టు ఇండియా టు కండక్ట్ దట్ కోర్స్ ఇన్ అవర్ క్యాంపస్. అండ్ ఆ యూనివర్సిటీ ప్లస్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ టుగెదర్ విల్ గివ్ డిగ్రీ, షార్ట్ టర్మ్ డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్స్ టు దట్ స్టూడెంట్. సో ఆ విధంగా చేసినప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ విల్ బి ఎక్స్పోజ్ టు మల్టిపుల్ అవెన్యూస్. వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్లో ఏది చేయాలి, ఎట్లాగా వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళకి సపోర్ట్గా విల్ బి రన్నింగ్ వన్ కోర్స్ అండ్ విల్ బి మేకింగ్ దెమ్ స్ట్రాంగ్ ఇన్ దట్ ఏరియా. సార్ గర్ల్స్ కోసం కావచ్చు, హాస్టల్స్ కానీ వీటన్నిటిలో ఏమైనా స్పెషల్ కేర్ ఉంటుందా సార్ అమ్మాయిలకి? ఉంటుందండి. సెక్యూరిటీ వైజ్ వీఆర్ వెరీ గుడ్, డిసిప్లైన్ బాగుంటుంది. అదే కాకుండా మీకు అన్నట్టు మెంటర్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి మా దగ్గర. మెంటర్ సిస్టంలో ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇప్పుడు ఇళ్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అది స్టూడెంట్ స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు. లేకపోతే అకాడమిక్స్ బాగా హెవీ అయిపోయింది నాకు అని చెప్పి స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు. ఎగ్జామినేషన్ మార్క్ తక్కువైనా స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు. సూసైడ్లు కూడా జరుగుతున్నాయి. ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ మెంటర్స్ విల్ బీ ఆల్వేస్ డీలింగ్ విత్ దెమ్. ఆ 10 మంది స్టూడెంట్స్ తోటి బాగా క్లోజ్ అసోసియేషన్ ఉండటం వల్ల ఏ స్టూడెంట్ ఎట్లా ఉంది, ఏ స్టూడెంట్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఇట్లాంటివి ముందే తెలుసుకుని అది మనం ముందే అడ్రస్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు. సో దాంతో ఏంటంటే స్టూడెంట్ కూడా ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి హీ విల్ బి ఏబుల్ టు పెర్ఫామ్ బెటర్. సో ఆ విధంగా ఏంటంటే అమ్మాయిలకి వీఆర్ వెరీ పర్టికులర్లీ ఫోకస్డ్ ఆన్ దట్ వన్. మా ఫీమేల్ ఫ్యాకల్టీ, మా ఫీమేల్ వార్డెన్స్ వీళ్ళందరూ దే ఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ వీ కీప్ ఆన్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్ రెగ్యులర్లీ.
అండ్ ఏ ఇష్యూ వచ్చినా కానీ పేరెంట్స్ని కూడా ఇన్ఫార్మ్ చేస్తాం, పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి విల్ ట్రై టు సాల్వ్ దట్ ప్రాబ్లం. మీతో మాట్లాడుతుంటే ఎంఎన్ఆర్ విద్యా సంస్థల ద్వారా ఎన్ని లక్షల మంది విద్యార్థులు తమ జీవితాలను తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నారో కదా అనిపిస్తోంది. ఈ రోజుల్లో విద్య వ్యాపారంగా మారింది. అలాంటప్పుడు ఇంత క్రమశిక్షణ, ఇంత అంకిత భావం, చిత్తశుద్ధితో పనిచేసే విద్యా సంస్థలు చాలా తక్కువ సార్. అందులో ఎంఎన్ఆర్ అయితే మొదటి వరుసలో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.